పాన్ ఇండియన్ అప్పీల్ కోసం ఆ మాత్రం కష్టపడాల్సిందే అనేది వాళ్ల వాదన. ఏ హీరోని తీసుకున్నా అదే చేస్తున్నారు. ప్రభాస్ని చూస్తే ఫౌజీ కథ చాలా పెద్దది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే కాన్సెప్ట్ ఇది. హను రాఘవపూడి దీన్ని చాలా పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు. స్పిరిట్లో అసలైన పోలీస్ అధికారి ఎలా ఉంటాడో చూపిస్తానంటున్నారు సందీప్ వంగా. ఇందులో ఖాకీ కాన్సెప్ట్తో వచ్చేస్తున్నారు రెబల్ స్టార్ అల్లు అర్జున్. రాకా కూడా కమర్షియల్ కథ మాత్రమే కాదు, అందులోనూ చాలా విశేషాలున్నాయి. సైన్స్ ఫిక్షన్ డ్రామాతో పాటు సాగే టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఇది. ప్యారలల్ వరల్డ్ కథతో రాకా సినిమా వస్తోంది. రామ్ చరణ్ పెద్దిలో కూడా కమర్షియల్ కంటే ఊరి కోసం ఓ కుర్రాడు ఏం చేశాడు అనేది చెబుతున్నారు బుచ్చిబాబు. ఈ కాన్సెప్ట్ భాషాభేదం లేకుండా అందరినీ మెప్పిస్తుందంటున్నారు మేకర్స్. ముఖ్యంగా ఢిల్లీ ఎపిసోడ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారని నమ్మకంగా ఉన్నారు వాళ్లు. పైగా పెద్ది కోసం ఊహించనంతగా మేకవర్ అయ్యారు చరణ్. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ కూడా పైకి కమర్షియల్ కథలాగి ఉన్నప్పటికీ కాన్సెప్ట్ మాత్రం చాలా పెద్దదే అంటున్నారు. ఇండిపెండెన్స్ నుంచి మొదలుపెట్టి చాలా పెద్ద కథ చెబుతున్నారు నీల్. క్లైమాక్స్ కొచ్చేసరికి దేశభక్తితో ఎండవుతుందంటున్నారు ఈ దర్శకుడు. ఇక వారణాసిలో ఖండాలు జన్మలు దాటేసి వేల ఏళ్లు ప్రయాణించే కథను చెబుతున్నారు రాజమౌళి. మరి పాన్ ఇండియా మెప్పించాలంటే ఈ మాత్రం గట్టి కాన్సెప్ట్లు ఉండాల్సిందే.